తెలంగాణ ప్రభుత్వం 2,03,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. అయితే రేషన్ షాపుల్లో కొత్త కార్డుదారులకు ప్రస్తుతం బియ్యం అందడం లేదు. మే 20వ తేదీకి ముందు మంజూరైన వారికి మాత్రమే జూన్ బియ్యం లభిస్తుంది. మిగతా వారు సెప్టెంబర్ నుంచి అందుకుంటారు. ప్రభుత్వం 3 నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు 62% పంపిణీ పూర్తయింది. జూన్ 30 నాటికి పూర్తి చేస్తారు. కొత్త కార్డుల జారీ నిరంతరం కొనసాగుతుంది. ఈ జాప్యం వల్ల లబ్ధిదారులు నిరాశలో ఉన్నారు. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం మే 20వ తేదీ నాటికి మంజూరైన రేషన్ కార్డులకు మాత్రమే జూన్ నెల బియ్యాన్ని కేటాయించారు. అంటే మే 20 తర్వాత కొత్త రేషన్ కార్డులు పొందిన వారు సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే బియ్యం అందుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ 3 నెలల జాప్యం కొత్త కార్డుదారుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఆహార భద్రత కార్డు అనేది కేవలం బియ్యం కోసమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి వంటి అనేక ఇతర సంక్షేమ పథకాలకు ముఖ్యమైన అర్హత ప్రమాణంగా ఇది నిలుస్తోంది. కాబట్టి ఈ కార్డులు అందినప్పటికీ బియ్యం పంపిణీలో ఆలస్యం వారి ఇతర ప్రయోజనాలపై కూడా ప్రభావాన్ని చూపుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Thank you.